సర్వోన్నతుడు సర్వకృపానిధి అయిన మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కృపా సమృద్ధి కలిగిన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ జీవము కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 8వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు కార్యములను స్థిరపరిచే దేవుడు. పరిశుద్ధ లేఖనాలలో అనేక ప్రవచనాలు మనం నెరవేరటం చూస్తా ఉన్నాం. ఈ 48వ కీర్తన 8వ వచనంలో చెప్పబడిన ఈ ప్రవచనాన్ని కాస్తంత లోతుగా మనము ధ్యానించినట్లయితే మనము వినినట్టుగానే కార్యములు జరుగుట మనము చూస్తా ఉన్నాం. మనము వినినట్టుగానే దేవుడు మనకు చెప్పిన సంగతులు స్థిరపరచబడుట మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ లేఖనాలలో అనేక ప్రవచనాలు దేవుడు మనతో మాట్లాడుట ద్వారా, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపించి చెప్పిన సంగతులు నెరవేరటం మనం అనేక రకాలుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనాలలో ప్రవక్తలు చెప్పిన మాటలు, లేకపోతే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు అనేకం నెరవేర్చబడడం మనం చాలాసార్లు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పబడిన ప్రవచనములన్నీ నెరవేరాయి. ఆయన ఎక్కడ పుడతారు, ఆయన ఎప్పుడు పుడతారు, ఆయన ఎవరి గర్భాన ఆయన జన్మిస్తారు, ఆయన ఏ ప్రదేశంలో జన్మిస్తారు అనే ప్రతి విషయం ఆయన పుట్టక ముందే ప్రవచనాల ద్వారా చెప్పబడ్డాయి. ప్రవచన పుత్రుడిగా యేసుక్రీస్తు ప్రభు పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఒక వ్యక్తి పుట్టక ముందు చెప్పబడిన ప్రవచనములు నెరవేరటం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవ్వరి జీవితంలోనూ జరగలేదు. నీవు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ, హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వు విని నమ్మినట్లయితే ఆ మాటలన్నీ నువ్వు విన్నట్టుగానే జరగటం మనం చూస్తాం. అవి నీ జీవితంలో స్థిరపరచబడతాయి. హగ్గయి గ్రంథంలో దేవుడు చెబుతూ, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను అన్న వాగ్దానాన్ని దేవుడి దినాన్న మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు శ్రమల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, కష్టాల్లో ఉన్నావో, అవమానాల్లో ఉన్నావో, దేంట్లో ఉన్నా కానీ నువ్వు వినినట్టుగానే జరిగించే దేవుడు, నీతో చెప్పినది స్థిరపరిచే దేవుడు ఈ దినాన వాగ్దానం చేస్తున్నారు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ధైర్యంగా ఉండు. ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. అంతేకాదు జకరియా గ్రంథంలో దేవుడు మనతో చెప్తారు, రెండంతల మేలు నీ జీవితంలో జరుగునుగాక. ఏ ఏ ఏ కొరతల్లో ఉన్నావో, ఏ కొదువుల్లో ఉన్నావో, ఏ మేలు లేక ఇబ్బంది పడి శ్రమల కొలిమిలో మాడిపోతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను రెండంతలుగా నీకు మేలు చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వినినట్టుగానే నీకు జరుగునుగాక. దేవుడు చెప్పినది నెరవేర్చబడునుగాక. క్రొత్త నిబంధన గ్రంథంలో ఎలిజబెత్, జకరియా అని నీతిమంతులు ఉన్నారు. వారు జీవితంలో ఒక కొరత కలిగి ఉన్నా కానీ యాజక ధర్మం ప్రకారం, వారి క్రమము ప్రకారం దేవుని పరిచర్య చేస్తానే ఉన్నారు. అయితే ఒక దినాన్న జకరియా తన యాజక క్రమము చొప్పున దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు గాబ్రియేల్ దూత వచ్చి జకరియాతో అంటారు, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీకు దేవుడు చెప్పినది, లేకపోతే దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నది దేవుడు విన్నారు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. నీకు రెండంతల మేలు కలుగునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అన్న వాగ్దానం వినినట్టుగా జరిగినట్లు, ఆయన చెప్పింది స్థిరపరచినట్లు చేసి బాప్తిజమం ఇచ్చి యోహానును, యేసుక్రీస్తు ప్రభువు ముందు మార్గము సరళము చేయు ఒక వ్యక్తిని ఆ ఎలిజబెత్ జకరియాల ద్వారా ముసలితనం ముందు
దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారం దేవుడు నెరవేర్చారు. అదే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం మారని వాడు. నీ జీవితంలో కార్యము చేయుటకు సంసిద్ధంగా ఉన్నవాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన మాట నమ్మాలి, ఆయన ప్రవచనం నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు నువ్వు వినినది నెరవేర్చే దేవుడు, నీకు చెప్పిన దానిని స్థిరపరిచే దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో ఆయన నిన్ను ఏర్పరచుకున్నానని, రెండంతల మేలు నీకు చేస్తానని, నువ్వు వినినట్లుగా నీకు జరుగుతుందని, నేను చెప్పినది స్థిరపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకో. ఈ దినమంతా వాగ్దానాన్ని ధ్యానించు. దేవుడు తప్పక నీ జీవితమును స్థిరపరచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, జీవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము వినినట్లుగానే జరుగుట చూచుటకు, మీరు చెప్పిన సంగతులు స్థిరపరచుటకు మా ఎడలని కృపను విస్తరింప చేయుచున్నందుకే స్తోత్రములు. ఎంతమంది అయితే పిల్లలు ప్రభువా, నీ బిడ్డలు శ్రమలలో, ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ ఆశీర్వాదం లేదని, ఏ వాగ్దానం లేదని బాధపడుతున్నారు, వారికి మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి నీకు స్తోత్రం. నజరేయుడైన యేసు నామమున ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరునుగాక. వారి ద్వారా మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.